హల్లెలూయా. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాయా? ఉపవాస ప్రార్థనలు బోరు కొడుతున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడా? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పినట్టున్నారు, మాట్లాడుతున్నారయ్యా అని. దేవుడు మాట్లాడుతున్నాడా? నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఇక్కడికి చేర్చింది ఆయన మాట, మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఆయన మాట. ఆమేన్. మనం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తన మహాకృపను బట్టి ఇక్కడికి ఈ విధంగా మనల్ని చేర్చినందుకు, కూర్చున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పటికే కొన్ని విషయాలు, శ్రేష్టమైన సంగతులు మనం అందరూ కూడా ధ్యానం చేసుకున్నాం. మరి కొన్ని విషయాలు దేవుని పాద సన్నిధిలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. మీకు తెలియని కొత్త సంగతులు నాకు తెలీదు. మనతో ఏదైనా దేవుడు ఒక మాట మాట్లాడితే మనం బ్రతుకుతాం, మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధితో తడపబడుతున్నారు. ప్రతి సెషన్లో కూడా దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే పొందుకుంటున్నారో దాన్ని కాపాడుకోండి. ఏదైతే దేవుడు మనకిస్తున్నాడో దాని విషయంలో మన జాగ్రత్త లేకపోతే త్రోవ ప్రక్కన పడినటువంటి కొన్ని విత్తనాల్ని పక్షి వచ్చినట్లుగా అపవాది వచ్చి ఎత్తుకుపోయాడంట. దేవుడిచ్చిన దాని విషయంలో మనకి జాగ్రత్త లేకపోతే దాన్ని దొంగిలించే విషయంలో వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. మనకులాగా ఉదాసీనంగా వాడు లేడు. ఎందుకంటే దాని పవర్ ఏంటో వాడికి తెలుసు. అది మనలో ఉంటే ఎంత కాడకి మనల్ని తీసుకెళ్తుందో అనే సంగతి వాడికి తెలుసు. ఈ లైట్లు కూడా వేయండి, లైట్స్ అన్ని వేయండి. ఎంత కాడకి మనల్ని తీసుకెళ్తుందో, ఏ విధమైన వ్యక్తిగా నిన్ను చేస్తుందో వాడికి తెలుసు. కాబట్టి దేవుడు విత్తినటువంటి విత్తనాలను వాడు తీసుకెళ్ళిపోవడానికి మన వలె నెగ్లిజెన్సీగా లేడు. వాడు చాలా అలర్ట్గా ఉండి పనిచేస్తున్నాడు. కాబట్టి మీరేమి వినుచున్నారో చూసుకొనుడి అని ప్రభు అన్నట్లు, మనం ఏది వింటున్నామో, ఏది దేవుడు మనకు పోస్తున్నాడో, ఏది దేవుడు మనకి ఇస్తున్నాడో, ఏ సన్నిధిలో మనల్ని పెట్టి ఆయన మనల్ని నింపుతున్నాడో, ఆమేన్, పొందుకున్నటువంటి మనం దాన్ని కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. దాని ఎడల ఉదాసీనంగా ఉంటే దొంగ చాలా అలర్ట్గా ఉంటాడు నీ దగ్గరున్న విలువైన దాన్ని దోచుకుని పోవడానికి. కాబట్టి త్రోవ ప్రక్కన నేలగా మనం ఉండకుండా, ఆమేన్, ఏ నేల అయితే 30, 60, 100 ఫలాన్ని ఇచ్చిందో ఆ మంచి నేలగా గనక మనం మారినట్లయితే నిశ్చయంగా ఒక ఫలభరితమైన జీవితంలోనికి ఈ ఉపవాస ప్రార్థనల తదనంతరం మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఆమేన్ అన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ కూర్చుని కొద్ది సమయం 2 రోజులు 4 పూటల పేర పెట్టి తెలిసిన మాటల్ని లెక్చర్లు కొట్టడానికి ఇక్కడ మనం ఎవరూ లేం. దేవుని పాదాల దగ్గరికి మనం సమీపిస్తున్నాం. ప్రతి పూట దేవుడు పాదాలు మనకు అందుబాటులోనికి వస్తున్నాయి. ఆ యొక్క కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, దాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు ధ్యానిద్దాం రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాత్రి చదివినటువంటి మాటల్ని మరి ఒకసారి నాకు చదివి సహాయం చేయాలని. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ చరణం నుండి చూద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గడిచిన సెషన్స్లో ఉపవాసం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, ఆరోగ్యశ్రీ జేబులో ఉన్న దానికి వర్తించే బలహీనత వచ్చినటువంటి వ్యక్తి అప్పు చేసి డబ్బులు కట్టడగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా ఈ ఉపవాసం ఏ విధమైన వాటికి ఉపయోగపడుతుందో మనకు తెలియకపోతే ఆరోగ్యశ్రీ జేబులో ఉన్న అప్పు చేసి డబ్బులు కట్టిన మాదిరిగా ఉపవాసం చేస్తూ ఉన్నా సరే దాని యొక్క ప్రభావం తెలియకుండానే మన ఉపవాస దినాలు అయిపోతాయి, ప్రయోజనం లేకుండానే ముగిసిపోతాయి. కాబట్టి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉండాలి, ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా ఉంటే మనకి ఏం జరుగుద్ది, ఉపవాసం మనకి ఏ మేలు చేస్తుంది అనేటటువంటి విషయాలను కొన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. వాటిల్లో ప్రాముఖ్యంగా చూసింది ఏంటంటే మన వ్యక్తిగత విధానాలు కావచ్చు, మన యొక్క శారీర సంబంధమైనటువంటి అవసరతల్లో కావచ్చు, మనకి ఇబ్బందులు కావచ్చు, మన బాధలు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, మన ఆవేదనలు కావచ్చు, మనము జయించలేని ఎదురీతలు కావచ్చు, ఏదైతే మనకు జయము లేదో ఆ విషయాలు కావచ్చు, వాటిల్లో కూడా ఒక జయాన్ని ఉపవాస ప్రార్థన అనేది మనకి తీసుకొస్తుంది అనేటటువంటి విషయాన్ని రాత్రి వరకు మనం పరిశీలన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక్క మెట్టు పైకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. మన బాధలు, మన కష్టాలు, మన ఆవేదనలు, మన అనారోగ్య పరిస్థితులు, మన అప్పులు, తిప్పలు, రొప్పులు, వీటికి మాత్రమే ఉపవాస ప్రార్థన పరిమితము కాదు. ఆమేన్. వీటి నుండి ఒక సూపర్ న్యాచురల్ వే, నెక్స్ట్ లెవెల్ అనుభవం. ఆమేన్. న్యాచురల్కి మించింది సూపర్ న్యాచురల్ కదా. సాధారణ మాత్రమే కాకుండా ఇప్పుడు సాధారణమైన మన జీవన శైలిలో ఉపవాస ప్రార్థన ఏ విధంగా మనకి సహాయం చేస్తుందో అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అసాధారణమైన కోణంలో కూడా ఉపవాస ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి లేఖనాన్నే ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ నెహెమ్యా గారికి ఆయన ఉపవాసంలోనికి వెళ్ళడానికి, ఉపవాసాన్ని ఆశ్రయించడానికి 3 మేజర్ ఇష్యూస్ ఆయన ముందున్నాయి. అవి చాలా గొప్పవి. నెంబర్ 1, దేవుడు ప్రేరేపించేటటువంటి పని కొరకు ఆయన అడుగు ముందుకు వేయడానికి మొట్టమొదటిగా ఉద్యోగం పోయిద్ది. ఏం పోతుంది?
ఉద్యోగము అనగానే ఆర్థిక లావాదేవీలు అనండి ఒకసారి. ఉద్యోగం ఉందనుకోండి, నెలవారీ కట్టుకుని ఈఎంఐలు కట్టుకోవచ్చు. ఉద్యోగం ఉందనుకోండి, బుధవారం వచ్చే వాళ్ళకి శుక్రవారం గురువారాలు వస్తారా? మా ఊరు వస్తారులే. గురువారాలు శుక్రవారాలు వస్తే మరి వారికి సమాధానాలు చెప్పాలి కదా. కాబట్టి వీళ్ళందరికీ సమాధానాలు చెప్పడానికి ఏదో ఒకటి ఉద్యోగం ఉందనుకోండి, చక్కగా సాగిపోతుంది. ఈయన మాత్రమే కాకుండా మరి పిల్లలు, కుటుంబం, మరి వ్యక్తి మీద ఆధారపడిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ పరిస్థితులన్నిటిలో కూడా కాస్త ఆధారముగా ఆయువు పట్టుగా ఉండేది ఉద్యోగం. ఇప్పుడు ఈయనకు వచ్చిన పెద్ద సమస్యల్లో మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే ఉద్యోగాన్ని వదలాలి. దేవునికి స్తోత్రం. ఆర్థికపరమైన సమస్య అనండి ఒకసారి. ఇది ఒక ఛాలెంజ్గా నిలిచింది నెహెమ్యా గారి ముందు. ఆయనకే కాదు పాస్టర్ గారు, మాకు కూడా అయ్యే సంభవాలు. ఆర్థికపరమైన సమస్యలలో మామూలుగా సతమతం అవుతున్నాను అనుకుంటున్నారా మీరు? పైకి తెల్లటి వస్త్రాలు వేసుకునే విధంగా మీ ముందు ప్రైజ్ ది లార్డ్ అంటున్నాను, కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో మామూలుగా కాదు నాయన. ఒక పట్టాన్ని ఎగుతున్నాను అనుకుంటున్నావా స్వామి అనేవాళ్ళు కోకోళ్ళగానే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఆలోచనల చేత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నటువంటి వారు కూడా నేటి దినాల్లో కోకోలలుగా మనకు కనపడుతున్నారు. ఇక నేను కట్టలేను, ఇక నేను చెల్లించలేను, ఇక నేను సమాధానం చెప్పలేను, ఇక నా వల్ల కాదు అని చెప్పి ఇక జీవితాన్ని అంతమొందించుకుంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వీడిని నేను చదివించలేను, వీళ్ళని నేను పోషించలేను, ఇక మన వల్ల కాదు కాదు కాదు, వారికి సమాధానం చెప్పలేను, వీరికి సమాధానం చెప్పలేను, కుటుంబాన్ని పోషించలేను, ఎందుకంటే తల మునకలైపోయాను, తప్పుల్లోనికి వెళ్ళిపోయాను, ఇక వీటి నుంచి నేను బయటపడటం నా వల్ల కాదు, ఇక ఆ సీసా బాటిల్ ఒకటే నా కళ్ళ ముందు కనబడుతున్నదని నేటి దినాలలో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎందుకు అనంటే ఆర్థికపరమైన సమస్యల చేత అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన గారికి కూడా వచ్చినటువంటి ఛాలెంజ్లో మొట్టమొదటి ఛాలెంజ్ ఏందయ్యా అంటే ఉద్యోగం పోయిద్ది. ఉద్యోగం పోతే ఆర్థికపరమైనటువంటి విధానంలో జీరోలోకి వెళ్ళిపోతుంది వ్యవహారం. ఈయన దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దేవుని పాదాలు పట్టుకోవడాన్ని బట్టి నెంబర్ 1 దేని మీద ఆయనకి విజయం వచ్చిందయ్యా అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల మీద ఆయనకు ఒక విజయము నిశ్చయత దేవుడిచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి అనేటటువంటి ఏంటి 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 అని గుండెలను తట్టేటటువంటి ఆ ప్రశ్నకి లోపల ఒక సమాధానం వచ్చేసింది. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనలో. గుర్తుపెట్టుకోండి, మన ఉపవాస ప్రార్థనలో ఆర్థికపరమైన లావాదేవీలకి దేవుని దగ్గర నుండి ఒక సమాధానం నీకు వస్తుంది. ఏది అనుక్షణం నిన్ను భయపెడుతుందో ఆ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో నీకొక ధైర్యాన్ని ఉపవాస ప్రార్థన తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టగలదు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, ఈ ఉపవాస ప్రార్థనల తదనంతరం ఒక ఆర్థిక పరమైన స్వాతంత్రాన్ని మీరు చూచుదురుగాక. నా తండ్రి మిమ్మల్ని కలుసుకొనుగాక. ఆయన కృప హస్తము మీ మీదకి చాపబడునుగాక. ఆర్థిక పరమైన విషయాలలో నలిగిపోతున్న గుండెలు ఎక్కడున్నాయి, అల్లాడిపోతున్నటువంటి బిడ్డలు ఎక్కడున్నారు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, దేవుని అభిషేకములో నుండి దేవుని సేవకునిగా ఒక మాటను రిలీజ్ చేస్తున్నా. ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని మీరు చూచుదురుగాక. అలా చేతుల పైకి ఎత్తండి. ఓ
కళ్ళు మూసుకోండి. ఫలబారి కబాల్ కబోషకే. మన పైకి చెప్పుకోలేకపోతున్నా. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నలిగిపోతుంది నీకుండే. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నావు. ఏంటి నా బ్రతుకు, నాకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రం ఉండదా అని చెప్పి అల్లాడిపోతున్నావు. నీవు నమ్ము, ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత నా తండ్రి నిన్ను కలుసుకొనుగాక. నా తండ్రి ఒక స్వాతంత్రం నీకు ఇచ్చునుగాక. అప్పులు ఏవి మొయ్యలేకపోతున్నావో, ఏవి నిన్ను అనగద్రొక్కుతున్నాయో, యేసు నామములో ఈ ఉపవాస ప్రార్థనలో అప్పులనే కాడిని మీ మీద నుండి విరగ్గొడుతున్నాను. చపల కొడుతూ బిగ్గరగా యేసు నామములో విరిగిపోవునుగాక. చపలు కొడుతూ స్వతంత్రించుకుందాం. బిగ్గరగా దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి బిగ్గరగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అలాగు చేయునుగాక, అలాగు జరుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. నమ్మితే ఈ స్వాతంత్రాన్ని మీరు చూడబోతున్నారు. దానికి అగెన్నిస్ట్గా నేను నిలబడ్డాను. వాళ్ళ మీ మీద ఉన్న ఆర్థిక పరమైన కాడికి అగెన్నిస్ట్గా యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడుగా అగెన్నిస్ట్గా నిలబడ్డా. ఒక స్వాతంత్రాన్ని మీరు చూచుదురుగాక. ఒక్క దేవుని కార్యాన్ని, ఆర్థికమైన విషయాలు మీరు అనుభవించుదురుగాక. ఒక నిశ్చయతతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళుదురుగాక. నాకొక బ్రేక్ త్రూ దేవుడు ఇచ్చాడని ధైర్యంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచో తీసుకురాబడ్డాడు. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ప్రజలు కాని ప్రజలు. రికమెండేషన్లు చేసుకోవడానికి ఈయనకి పెద్ద అక్కడ ప్రజలేమి లేరు. కానీ కొన్ని రోజుల తర్వాత రాజు ముందుకెళ్ళి మాట్లాడాలి, రాజు ముందు నిలబడాలి, రాజు ముందు నిలబడాలి. ఇదేంటిదో తెలుసా? రాజకీయ సంబంధమైన సమస్య. రాజకీయ సంబంధమైన సమస్య. నేటి దినాల్లో దేవుని బిడ్డలు, సేవకులు, దైవజనులు న్యాయం జరగట్లేదని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర కూడా న్యాయం జరగకుండానే తిరిగి వచ్చేస్తున్నారు. న్యాయం జరగట్లా. రాజకీయంగా నేటి దినపు సంఘం అణిచివేయబడుతుంది, అణిచివేయబడుతుంది, అణిచివేయబడుతుంది. తొక్కిసలాట్లోనికి వెళ్ళిపోతుంది. కొన్ని రాజకీయమైన శక్తులు దేవుని ప్రజల మీద ఉక్కు పాదము నిలిపి భయంకరమైన రీతిలో అణగదొక్కేస్తున్నారు. నోరు లెగనవుట్లా రాజకీయమైన అధికార బలాన్ని చూపిస్తున్నారు దేవుని బిడ్డల మీద, దేవుని ప్రజల మీద. అయ్యా నాకు పలానా సమస్య ఉందయ్యా, కొంచెం తమరితో నా సమస్య చెప్పుకుందామని వచ్చాను. అవునా, ఏం చేస్తారు మీరు? నేను చిన్నగా పాస్టర్ పని చేస్తున్నాను. పాస్టర్వా? సర్లే వెళ్ళి పక్కకి వెళ్ళి తర్వాత చూద్దాం. ఎవరో నువ్వు? నేను ఇంకా దేవుని పెట్టి. అవునా, చర్చికి వెళ్తావా? సర్లే చెప్తాను, నేను చెప్తాను, నువ్వు వెళ్ళిరాపో. ఒక చిన్న చూపు, పక్కన పెట్టబడిన అనుభవం, అక్కడికి వెళ్ళినా న్యాయం జరగదని మనకు తెలుసు. హల్లెలూయా. ఈ పగలు దేవుడు చెప్తున్నాడు, నీ ఉపవాస ప్రార్థన రాజకీయ సంబంధమైన వాటిలో నుంచి కూడా నీకు గొప్ప విడుదలనివ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది
అధికారుల వలన వేధించబడుచున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. వారు చెప్పిన పని చేయాలి, వారు చెప్పిన మాట వినాలి, లేకపోతే భయంకరమైన హరాస్మెంట్కి గురయ్యి జీవితంలో నెమ్మది లేక అల్లాడిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ లైవ్ ద్వారా వారికి కూడా వెళ్తుంది దేవుని సమాచారం. అలాంటి వారికి కూడా ఉపవాస ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకోవటం ద్వారా ఒక గొప్ప విడుదలను నా తండ్రి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రస్తుత కాలపు సంఘం అధికారుల యొక్క అధికారపు కోరల్లో నలిగిపోతుందేమో. మొన్నదాకా మనం చూసాం, నేటికి నలిగిపోతుంది. మణిపూర్లో దేవుని బిడ్డల హృదయాలు, ఆర్తనాదాలు అల్లాడిపోతున్నారు. అధికారుల కోరల్లో న్యాయము దొరకక మరణాలు అప్పగించబడుతున్నారు. మరణానికి మారణ హోమం జరుగుతుంది. కానీ ఉపవాస ప్రార్థన వల్ల ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన సమస్య. ఆమేన్. మొట్టమొదటిది ఆర్థిక సమస్య, రెండవది అధికారుల వల్ల సమస్య, మూడవది ఆత్మీయ సమస్య. మొదటిది ఆర్థిక సమస్య, రెండవది అధికారుల వలన సమస్య, మూడవది ఈ మూడు సమస్యల్లో కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక ఈ మూడో విషయాన్ని కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకు అసలు ఈయన ఇంతటి త్యాగానికి వడి కట్టాడయ్యా అనంటే, ఈ ఆత్మ సంబంధముగా వచ్చినటువంటి సమస్యను డీల్ చేయడానికి. దేవునికి స్తోత్రం. నీకెందుకు? పని పాట లేకుండా, ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాళ్ళు, యేసు రక్తమే జయం అనుకుంటా తిరిగేవాళ్ళు బోలమంది ఉన్నారు కదా. బాధ్యత కలిగిన పనిలో ఉన్నావు, ఈ ఉద్యోగం రావాలని చెప్పి ఎందరో కష్టపడుతున్నారు, కానీ వారికి దక్కలేదు, నీకు దక్కింది. శుభమా అంట పని చేసుకుంటా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు తిని శుభ్రంగా హాయిగా స్తోత్రం అని ప్రార్థన చేసుకో, తప్పులేదు. అలాంటిది దీన్ని వదిలేసి నీవి పెద్ద ఏదో సాధించాలన్నట్టుగా ఆత్మీయంగా వచ్చిన సమస్యని ఛేదించాలని చెప్పి వెళ్తున్నావా? పిచ్చోడా, నీకున్నటువంటి స్థితి మామూలుది కాదోయ్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అంతగా నీకు ఆనందం అనిపిస్తే చిల్లర మార్చి చక్కగా ఒక మంచి కానుక తీసుకెళ్ళి అయ్యగారి జేబుల్లో పెట్టి ఉపవాస ప్రార్థనలు కదా భోజనాలు పెట్టుకుంటాడు. అంత మాత్రం సరిపోద్ది. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యంలో నేనేదో చెయ్యాలని చెప్పి పరిగెత్తున్నావా? మన వల్ల కాదు, కాస్త ఆగు అన్నట్లుగా కుటుంబంలో నుండి ఒకవేళ వ్యతిరేకతలు రావచ్చు, కానీ ఆయన గుండె ఆగట్లా, ఆయన గుండె మండుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే ప్రారంభించాడండి. చెప్పండి ఒకసారి. గుర్తుపెట్టుకోండి, పాట పాడడానికి చాలామంది కలవచ్చు గ్రూప్ సాంగ్ కోసం, ఇలాంటి సమాజాల్లో కలవచ్చు. కానీ ఒక దర్శనము కలిగి దేవుని కొరకు నిలబడి ఒక కార్యాన్ని సాధించాలి అనే కంకణం నువ్వు కట్టుకుంటే నీతో కూడా ఒకవేళ ఎవరు నిలవకపోవచ్చు. కానీ నెహెమ్యా గారిలో నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? ఎవ్వరు నాతో పాటు నిలవకపోయినా నేనొక్కనైనా నిలబడతా. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే దేవుడు నా పక్షమై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఒక్కడు నాతో ఉంటే ఏ వ్యక్తి లేకపోయినా నాతో విజయాన్ని నేను సాధించగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది నీతో ఉండి ఒక్క దేవుడు నీకు లేకపోతే చిన్న విజయాన్ని కూడా నువ్వు సాధించలేవు. దేవునికి స్తోత్రం. ఒక్క దేవుడు నీతో ఉండి ఎవ్వరూ నీతో లేకపోయినా నీవు కలలో కూడా ఊహించని అద్భుతమైన విజయాలను నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గారి గుండెలను మండించినటువంటి మంట ఏందయ్యా అంటే యెరూషలేము గుమ్మములు, దానికంటే ముందు ప్రాకారాలు పడద్రోయబడ్డాయట. దేవునికి స్తోత్రం. సుదీర్ఘంగా రిఫరెన్సులు చూపించుకోవడానికి టైం లేదు కాబట్టి ఉన్న విషయాన్ని మీ ముందు చెప్తే జాగ్రత్తగా ఆలకించండి. ప్రాకారాలు అనంటే ప్రార్థనా పరులు అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనా పరులు పడిపోవటం, ప్రాకారాలు పడిపోవటం ఎవరు చూశారయ్యా అంటే నెహెమ్యా గారికి ఆ వార్త అందింది. ఆయన గుండెల్లో ఆ రోజు నుండి ఆ బాధ మొదలయ్యింది. ఉపవాసంలోనికి నిదానంగా ఆ బాధ నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏవండి, మనం ఇల్లు కట్టుకున్నాం, ఇంటి చుట్టూ ఏం కట్టాం? ఎందుకు నువ్వు 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా 50,000 పెట్టి గోడ కట్టాలి. ఎందుకు అనంటే ఈ 50 లక్షల రూపాయల ఇంటికి ఆ 50,000 రూపాయల గోడే కాపలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 50,000 రూపాయల గోడే లేదనుకోండి, కుక్క రావచ్చు, పిల్లులు రావచ్చు, పందులు రావచ్చు, పాములు రావచ్చు, ఏమైనా రావచ్చు. అంత శ్రేష్టమైన ఇంటికి ఆ యొక్క ప్రాకారం ఏ విధంగా కాపలాగా పనిచేస్తుందో, సార్వత్రిక సంఘానికి ప్రార్థనా పరులు ప్రహరీ వంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ చూస్తే కదా బీభత్సంగా కోకొల్లలుగా పెరిగిపోయేది ఎవరయ్యా అంటే పాటలు పాడేవాళ్ళు. పెరిగిపోయింది ఎవరయ్యా అంటే వాక్యాలు చెప్పేవాళ్ళు. అసలు మామూలు కాదు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు, ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు, దాన్ని ఫేస్బుక్ ఆన్ చేసి పెట్టుకుని ఇక స్టార్టు. ప్రియమైన బిడ్డలారా, మరి 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి? 5,000 మందికి దేవుడు పంచాడు. మీకు ఒక విషయం తెలుసా? ఎలా పంచగలిగాడో తెలుసా మీకు? ఆ దినాలలో ఉన్నటువంటి రొట్టెల సైజు మీకు తెలుసా? మన దినాల్లో ఉన్నట్లుగా ఒక రొట్టె 2-3 తినేటటువంటి ఆ రొట్టెలు కాదు ఆ దినాల్లో ఉన్నది. ఒక్కొక్క రొట్టె సైజు సీనాయి కొండంత ఉండేది. మర్మం. ఒక్కొక్క రొట్టె సీనాయి పర్వతం అంత ఉండేది బిడ్డలారా. 5 సీనాయి పర్వతాలు కలిస్తే అంత ఆహారం పుష్కలంగా అక్కడ ఉంది కాబట్టి అన్ని వేల మంది అక్కడ తినగలిగారు. మిమ్మల్ని కూడా పంపించాలి అక్కడికి ట్రైనింగ్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉంటే చాలు. అలాంటి వాళ్ళు కలిసినప్పుడు నాకు అనిపిస్తుంది, బ్రదర్ కాసేపు ప్రార్థన చేద్దామా? పదండి బ్రదర్, ఇప్పుడే వస్తాను. సరేలే, పోనీ పలానా టయానికి ప్రేయర్ ఉంటుంది బ్రదర్, మీరు రాలేకపోయినా కనీసం దానిలో కలవండి, కలిసి మనం కాస్త ప్రార్థన చేద్దాం. అలాగే బ్రదర్, ఖచ్చితంగా బ్రదర్ అని అంటారు. ఇక ఆ రోజు నుంచి ఫోన్ ఉండదు, కాల్ ఉండదు, చెయ్యి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, నేటి దినాల్లో ప్రజల్లోనికి బాగా ఏ విధంగా దూసుకెళ్లాలో నేర్చుకుంటున్నారు. ఎలా దూసుకెళ్ళగలం? మంచిగా ఫామ్లో ఉన్న దైవజనుని తిట్టామనుకో, ఇక మనం ప్రజల్లోకి వెళ్ళిపోతాం. దీవించబడిన దైవజనుడు, ఆత్మ కలిగిన దైవజనుడు, దేవునితో నడిచేటటువంటి దైవజనులు కొంతమంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఏమీ లేదు, పావలా పెడితే నెత్తి మీద 5 పైసలు కొనరు వాడిని ఎవరు. అలాంటి దైవజనుణ్ణి ఇష్టం వచ్చినట్టు విమర్శించి పక్కన ఆయన ఫోటో పెట్టి ఇంకో పక్కన ఈయన ఫోటో పెట్టి, ఇదిగో ఈయన బోధలో ఉన్న అబద్ధాలు,
అమ్మో ఏం చెప్పేశాడో అని చెప్పి అందరూ చూస్తే ఇక మనోడు మొదలెడతాడు సెలవుల పలవలుగా. ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, ఇలాంటోళ్ళు పెరిగిపోతున్నారు నేటి దినాల్లో. కానీ సార్వత్రిక సంఘం క్షేమంగా ఉండాలంటే, సంఘం నెమ్మదిగా ఉండాలంటే, సంఘం సుఖంగా ఉండాలంటే ఎవరు కావాలయ్యా అంటే, సంఘానికి ప్రాకారమై ఉన్నటువంటి ప్రార్థనా పరులు కావాలి. దేవునికి స్తోత్రం. మన పితరుల విషయంలో, పితరుల దినాల్లో మనం ఆలోచించినట్లయితే వారి సంఘంలో ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రాకారాలు ఉన్నాయి. నేటి దినాల్లో పడగొట్టబడుతున్నవి ఏంటిదయ్యా అంటే ప్రార్థనా పరులనే ప్రాకారాలు లేవు, పడద్రోయబడ్డాయి. ఇదివరకు ప్రార్థన చేసేటటువంటి వారు కొంతమంది ఉన్నారు, ఇదివరకు ప్రార్థనలో ముందుకెళ్ళేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారికి నిధనిదానంగా అపవాది డబ్బు అనే ఎరవేసి, సుఖ విలాసవంతమైన జీవితం అనే ఎరవేసి, పబ్లిసిటీ అనే ఎరవేసి, పాపులారిటీ అనే ఎరవేసి, అనేక రకమైన ఎర్రలు వేసి నిదానంగా ఆ గోడను ఏం చేశాడయ్యా అంటే వరగ చేశాడు, పడిపోయేలాగా చేశాడు. ఇప్పుడు ఈ ఉపవాసాన్ని మనం ఎందుకు వినియోగించాలయ్యా అంటే, ప్రాకారాలు తిరిగి కట్టడానికి ఉపవాసాన్ని వినియోగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసేవారు ఏ ప్రార్థన చేయాలయ్యా అంటే, ప్రార్థనా పరులు లేపాలని ప్రార్థన చేయాలి. ఆయనే చెప్పాడు కదా, ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య ఒక అద్భుతమైన ప్రార్థనా పాయింట్ ఇచ్చాడు. ఏంటి అనంటే, పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి. వీళ్ళ పనితనం ఎక్కడ కనపడద్దయ్యా అంటే, మోకాళ్ళ జీవితంలో కనపడద్దు వీళ్ళ పనితనం. వీళ్ళ పనితనం ఎక్కడ కనపడద్దయ్యా అంటే, కన్నీటి ప్రార్థనలో కనపడుతుంది వీళ్ళ పనితనం. దేవునికి స్తోత్రం. డమ్ము పెట్టి 4 పాటలు పాడి 4 అధ్యాయాలు తెలవగానే ఇక నా అంత వీరుడు సూర్యుడు లేడు అనేటటువంటి విధానంలో అనేక మంది ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి పనివారు అలాంటి వారు కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన కలిగిన ప్రాకారాలే అసలైన పనివారు. అలాంటి వారి ద్వారా అంత్య దినాల్లో దేవుడు తన కార్యాలను జరిగించబోతున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, మన ఉపవాసం దేనికి ఉపయోగించాలయ్యా అంటే, ఆమెన్, ప్రాకారాలను దేవుడు లేపాలని, దిట్టపరచాలని మన ఉపవాసం ఉపయోగించాలి. అందుకొరకు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థనా పరులు కావాలి అని సంఘం విలపించాలండి. ప్రార్థన పరులు అంటే ఏంటనుకుంటున్నారు? నీకు నువ్వు కూడా కాపలా వేసుకుంటున్నట్లు, నీ ఏరియాకి కాపలా వేసుకుంటున్నట్లు, ప్రహరీ గోడ కట్టుకుంటున్నట్లు, నీ కుటుంబానికి కూడా నువ్వు ప్రహరీ గోడ కట్టుకుంటున్నట్లు, నీ సంఘానికి ప్రహరీ గోడ కట్టుకుంటున్నట్లు, ప్రార్థనా పరులు ఎప్పుడూ కూడా వారి కుటుంబంతో, వారి బిడ్డలతో, వారి భార్య భర్తలతో మాత్రమే ప్రార్థన ముగించుకోరు. ఆ ఏరియా అంతటికి వేస్తారు ప్రాకారాన్ని, సంఘం అంతటికి వేస్తారు ప్రాకారాన్ని, ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ వేస్తారు ప్రాకారాన్ని. ఈ ప్రాకారాలు లేవు కాబట్టే అపవాది దొంగవలే వచ్చి అనేకులను హత్య చేసి వాడు నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఉపయోగించాల్సిన, ఉపవాసాన్ని ఉపయోగించాల్సిన మరొక అంశం ఏందంటే, ప్రార్థనా పరులను లేపయ్యా. ఆమెన్, ఆమెన్. ప్రార్థనా పరులు లేచుట ద్వారా నీకు తెలియకుండానే నువ్వు ప్రాకారాన్ని వేసుకుంటున్నావు తెలుసా? నీకు తెలియకుండానే నీ యొక్క కుటుంబానికి నువ్వు ప్రాకారాన్ని వేసుకుంటున్నావు. యోబును దేవుడు ఆశీర్వదించే ముందు ఆయన ఏం చెప్పాడండి? స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నిన్ను ఏ విధముగా ఇబ్బంది పెట్టారో, శోధించారో, తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ గురించి నువ్వు వెళ్ళి అర్పణ అర్పించు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నాకేమవుద్దయ్యా? నాకు 2 దీవెన వస్తుంది. ఆమెన్. ప్రార్థన పరులు లేపబడాలని పనివారును పంపయ్యా.
ప్రార్థించే పనివారును పంపయ్యా అని ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు నీకు దేవుడు రెండంతల దీవెనను ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది గుమ్మాలు కాలిపోవటం అంటే అనేకులు ప్రభు రక్షణలోనికి రావడానికి, ఆయన గుమ్మములలోనికి అనేక మంది రావడానికి, ఆయన మందిరములోనికి అనేక మంది రావడానికి ఎవరైతే సువార్థికులుగా ఉండి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వారు. ఇవాళ ఏం జరుగుతున్నాయండి? సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని కాల్చేయట్లేదు. మన అమెరికాలో ఆయన పేరేంటి? ఏం చేశారు? కాల్ చేశారుగా. అద్భుతమైన సువార్థికుడు, నిస్వార్థమైన సువార్థికుడు, దేవుని కొరకు రోషం కలిగిన సువార్థికుడు కాల్ చేశారు. అదే గుమ్మాలు కాలిపోవటం అంటే. సువార్త చేసేటటువంటి వారు, దేవుని కొరకు రోషం కలిగి నిలిచేటటువంటి వారు, అపవాది వారిని కాల్చి వేస్తూ ఉన్నాడు. ఆ విషయం నెహెమ్యా గుండెలను మండించింది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నిలబడేటటువంటి వ్యక్తులను అపవాది దాడి చేస్తూ ఉండగా ఆ సంగతి సంఘాన్ని మండించాలి. ఆ సంగతి సంఘపు యొక్క కన్నీళ్లలోనికి నడిపించాలి. ఆ సంగతి ప్రార్థనలోనికి నడిపించాలి. ఆ సంగతి, ఈ ఉపవాసం ఆ సంగతికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి వరకు మనం చూసిన సెషన్స్లో మనం ఏం చూసామయ్యా అంటే, మన వ్యక్తిగత అవసరతల గురించి మనం చూసాం. అందుకు మనం ఉపవాసాన్ని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు నీ ఉపవాసం ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగపడుతుందో తెలుసా? దేవునికి స్తోత్రం. ప్రాకారాలని అంటే ప్రార్థనా పరులు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే లేస్తారంట. ఆమేన్. ఏ ఏరియాలో ఎక్కువ మంది ప్రార్థనా పరులు ఉంటారో ఆ ఏరియాని తొందరగా పట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ ఏరియా తొందరగా రక్షించబడిపోతుంది. ఆ ఏరియా మీద దేవుని హస్తము నిల్చుంటుంది ఎవరున్నప్పుడు. కానీ మన కోకోలకి ఎవరున్నారో తెలుసా? ప్రసంగికులు. ప్రసంగికులు ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన ప్రాంతాల రక్షణలోనికి రావన్నా. గుండెల్ని చింపుకుని కన్నీరు కార్చి రూమికి పరిమితమై 4 గోడల మధ్యలో రహస్యమందు చూచుతున్నటువంటి దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నా ఏరియాలో ప్రాకారాలు కావాలి ప్రభువా అని చెప్పి కన్నీరు కార్చే ఒకడు ఉంటాడే, అలాంటి వాడి ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద అత్యధిక మందిని రక్షణలోనికి నడిపించిన దైవజనుడు ఎవరు? బిల్లీ గ్రహం అనే దైవజనుడు. ఆయన అడిగారు, అయ్యా ఇంతమంది రక్షణలోనికి రావడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, రాసుకోండి. పాయింట్ నెంబర్ 1 ప్రసంగం. పాయింట్ నెంబర్ 2 సంగీతంతో నిండినటువంటి పాటలు. పాయింట్ నెంబర్ 3 డీజేలు. మంచి రిఫ్లెక్షన్స్ కలిగిన లైటింగ్స్. మ్యూజిక్కు తగిన విధంగా మారాలి లైటింగ్. ఏమో అంతేనా? మ్యూజిక్ అంటే అది కూడా డ్యాన్స్ చేస్తుంది లైటింగ్. ఎల్లో ఎప్పుడు వెలగాలి, బ్లాక్ ఎప్పుడు వెలగాలి, గ్రీన్ ఎప్పుడు వెలగాలి. అలాంటి లైటింగ్స్ పెట్టాలి బ్రదర్. అప్పుడు మన ప్రాంతాలను మనం తొందరగా రక్షించుకోగలం. ఆమేన్. రాసుకోండి అని చెప్పి 3 పాయింట్లు ప్రార్థన అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇండియా దేశం వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు.
ఇండియాని ప్రసంగాలు మార్చలేవు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన గురించి తెలిసినటువంటి మతోన్మాదులు మీటింగ్ని ఆఫ్ చేశారు. బిల్లీ గ్రహం గో బ్యాక్ అని చెప్పి అధికారుల దగ్గర నుంచి కూడా నిరసన తెలియపరిచి, నీవు ఇక్కడ ప్రసంగించడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పారు. ఆల్రెడీ మీటింగ్ గ్రౌండ్లోనికి ప్రజలు వచ్చేసారు, అన్ని సిద్ధపాట్లు అయిపోయాయి. దైవజనుడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు తగు. ఇక మనోళ్ళని తక్కువ తిన్నారా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు మీరు అని చెప్పి ఇట్లా వేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఈయన ఒకటే చెప్పాడు, మీరెవరు మాట్లాడకండి, ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా అని వాళ్ళని అడిగాడు. చాలా దూరం నుంచి వచ్చాను, మీరు చెప్పినట్లుగా నేను ప్రసంగం చేయను, నేను వస్తానని ప్రసంగం చేస్తానని లక్షలాది మంది ప్రజలు వచ్చారు. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతా, చిన్న ప్రార్థన చేసి ప్రసంగం చేయను, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానయ్యా, ప్రజలు చాలామంది వచ్చారుగా ప్లీజ్ అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, పోనీలేరా ప్రార్థన అంతగా చేసుకుని, సరే తొందరగా చేసి వెళ్ళిపో అని చెప్పానంటే జస్ట్ 15 minutes, పావు గంట సేపు ప్రార్థన చేసి, ఇక్కడ యేసు ప్రభు ఎంతమందికి కావాలి అని చేతులు ఎత్తండి అన్నాడంట. పావు గంట ప్రార్థన తర్వాత 10,000 మంది చేతులు ఎత్తారంట, యేసు నాకు కావాలని చెప్పి. కూడా చేపలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. 10,000 మంది చేతులు పైకెత్తారు, రక్షణకి సిద్ధమైపోయారు. వాళ్ళు అనుకున్నారు ప్రసంగం కదా మార్చేది, ఈయన ప్రసంగం చేయను అంటున్నాడు, మన పంట పండింది అనుకున్నారు వాళ్ళు. కానీ వారికి తెలియని సీక్రెట్ ఈయనకి తెలుసు. ఒరే పిచ్చోడా, ప్రసంగం అంటే నేను ప్రజలతో మాట్లాడటం రా, ప్రార్థన అంటే నా దేవుడితో మాట్లాడటం. నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు జరిగే కార్యం కంటే నేను దేవుడితో మాట్లాడేటప్పుడే ఎక్కువ కార్యం జరుగుద్దరయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు లెగాలి? పురామ షందరలబా. చల్లారిపోతున్నారు నేటి దినాల్లో. ఇదివరకు మండినోళ్ళు, ఇదివరకు కదిలితే మెదిలితే ప్రార్థన 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 అన్నవాళ్ళు కూడా నేటి దినాల్లో కనీసం 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎలా జరుగుతాయి కార్యాలు? ఎలా జరుగుతాయి అద్భుతాలు? ఎలా కదులుతాడు దేవుడు? హల్లెలూయా. ప్రాకారాలు కట్టబడాలి, కట్టబడాలి. ప్రార్థనా పరులు లేపబడాలి. ఇది ప్రతిరోజు మీ ప్రార్థన పాయింట్గా పెట్టుకోండి. నా ఏరియాలో ప్రార్థనా పరులు లేపు ప్రభువా, నా ఏరియాలో ప్రార్థనా పరులు లేపు ప్రభువా. ఆమేన్. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఒక ప్రసంగికుడు ప్రజల్ని కదిలించగలుగుతాడు, ఒక ప్రార్థనా పరుడు దేవుణ్ణి కదిలించగలుగుతాడు. హల్లెలూయా. న్యూ హెబ్రాయిడ్స్ అనేటటువంటి ఒక దీవి, సముద్రం మధ్యలో ఉన్నటువంటి దీవి. ఆ ఏరియాలో ఎక్కువగా ప్రజలందరూ కూడా గంజాయికి అలవాటు పడిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, సినిమాలకు అలవాటు పడిపోయి, పాపానికి అలవాటు పడిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అదొక దీవి. అక్కడ ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో 20 మంది విశ్వాసులు. ఆ 20 మంది కూడా ముసలోళ్ళు. అందులో ఒక 2 ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. వారి వయసు, ఒక ఆవిడ వయసు ఏమో
85 సంవత్సరాలు. ఇంకో తల్లిగారి వయసేమో 83 సంవత్సరాలు. వారిద్దరు అక్క చెల్లెలు. అక్క పేరేమో క్రిస్టీనా, చెల్లి పేరేమో పెగ్గీ స్మిత్. అక్కేమో అందురాలు, చెల్లేమో గూనె ఆవిడ, అంటే నడుము వంగిపోయిన స్థితి. ఆ ఐలాండ్లో జరుగుతున్నటువంటి ఆ సంభవాలన్నీ కూడా చూసి వారిద్దరు గుండెలు మండాయి. దేవుని పాదాలు పట్టుకుంటున్నారు, ప్రతిరోజు ఏడుస్తున్నారు. దేవా, ముసలా ముతకోళ్ళేమో మందిరంలోన, యవ్వన బిడ్డలేమో మద్యపానశాలల్లోన, గంజాయికి అలవాటు పడిపోయా, సినిమాలకి వెళ్ళిపోయా, విచ్చలవిడి వ్యభిచార గృహాల్లో బ్రతుకుతున్నారు కదా. ఈ 20 మంది ముసలోళ్ళమేమో మేమెక్కడ కూర్చుని జీవం కలిగిన నిన్ను ఆరాధించుకుంటున్నాం. యవ్వన బిడ్డలేమో అక్కడ ఇక్కడ విచ్చలవిడిగా వారి యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో నువ్వు కదలవా అని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన అంటే మనం ప్రతిరోజు చేస్తాం చూశారు, అలాంటి ప్రార్థన అనుకునేరు. అలాంటి ప్రార్థన కాదు. ఎలాంటి ప్రార్థన చేశారంటే వాళ్ళు వారానికి వచ్చి 2 రోజులు ఉపవాసం. ఆ ఉపవాసం ఉన్న రోజుల్లో ఆల్ నైట్లు చేసేవాళ్ళు. 10 గంటలకి స్టార్ట్ చేసి తెల్లవారు 6 గంటలు వరకు దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరే కన్నీళ్లతో ఏడవటం, దేవా మా ఐలాండ్ని నువ్వు మండిస్తావా మండించవా, మా ఐలాండ్కి నువ్వు వస్తావా రావా, యవ్వన బిడ్డలందరూ పాపంలో కొనసాగిపోతూ ఉండగా మా ఐలాండ్ను దర్శించు నాయనా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. వారు ఏమన్నా పోనీ యవ్వన బిడ్డలా అంటే 85 ఏళ్ళు ఒక ఆవిడికి. ఒకసారి మీరు ఆలోచించండి, వారికి సాధ్యమేనా? పోనీ అంత వయసులో ఉన్నారనుకోవటానికి మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఒక ఆవిడేమో అందురాలు, ఇంకో ఆవిడేమో నడు వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆవిడ, లేవలేదు. కానీ వారి గుండెలు మండాయి. వారి పాస్టర్ గారేమో యవనస్తుడు. ఆ యవనస్తుడిని ప్రార్థన చేసేటటువంటి వీరే బలపరుస్తూ ఉంటారు. పర్వాలేదులయ్యా, దేవుడు సహాయం చేస్తాడులే నాయన, నువ్వు ప్రార్థనలో ఉండు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటే ఆ యవనస్తుడి గుండె చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరే వీళ్ళిద్దరి కోసమన్నా నేను సేవ చేయొచ్చురా అని చెప్పి అనుకుంటూ ఉండేది. కొంతమంది ఉన్నారంటే వాళ్ళని చూడగానే అయ్యగారికి ఫీజులు ఎగిరిపోతాయి. చూడగానే. కొంతమంది ఉన్నారంటే వారిని చూసినప్పుడు ధైర్యం కలుగుద్ది. ఆమెన్. వారిని చూసినప్పుడు నెమ్మది కలుగుద్ది. వారు మీటింగ్లో ప్రార్థనలోకి వచ్చారు అని అంటే ధైర్యం కలుగుద్ది. ఏంటో తెలుసా, నాకు ఒక ప్రార్థన సపోర్ట్ వచ్చింది అని. ఆమెన్. నాతో పాటు దేవుని పాదాలు పట్టుకునే ఒక సహోదరుడు వచ్చాడు అని. ఇక వారిని చూసి యవనస్తుడికి చాలా ఆనందం కలిగేది. అలాగే కొన్ని సంవత్సరాలు వారు ప్రార్థన చేశారంటండి. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వారితో ఒక మాట మాట్లాడాడు. ఏంటి అని అంటే, నేను మీరున్నటువంటి ఐలాండ్కి ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాను అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నా. అది ఎలాగనంటే, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు డంకన్ క్యాంబెల్. అనండి ఒకసారి. ఈయన బుక్స్ ఎక్కడైనా చదివితే మీరు కొనుక్కుని చదవండి, దొరికితే ఎక్కడైనా. డంకన్ క్యాంబెల్ బాగా గుర్తుపెట్టుకోండి.
మంచి దైవజనుడు. ఆయన పలానా ఏరియాలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ ఏరియా 3 రోజులు దేవుడే చెప్పాడు, ఈ డేట్స్ మీరు ఎంపిక చేసుకోండి, ఈ డేట్స్లో వచ్చి ఆయన్ని మీటింగ్ పెట్టాలని చెప్పి ఆయన అడగండి, మిగతా పని నేను చూసుకుంటానని చెప్పి దేవుడు మాట్లాడాడు. వాళ్ళ పాస్టర్ గారిని పిలిచింది. మా అమ్మగారు వాళ్ళు పిలిచారు. వెళ్ళాడు అయ్యగారు. ఏంటమ్మా? మరయ్యా, దేవుడు రాత్రి మాట్లాడాడు. సరేగా, ఏం మాట్లాడాడు? పలానా ఏరియాలో డంకన్ క్యాంబెల్ అనే దైవజనుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఈయన ఒక్కసారిగా స్టన్ అయిపోయి అటాక్ చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మామూలు ఆయన కాదు. అప్పటికే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుని పనిలో ఉజ్జీవకర్తగా ఉన్నటువంటి ఆయన డంకన్ క్యాంబెల్. ఆయన దగ్గరికి నేను వెళ్ళనా? ఆయన నన్ను రానిస్తారు వాళ్ళు? సర్లే చెప్తున్నారు, చెప్పండి. పలానా 3 రోజులు ఆయన ఇక్కడికి వచ్చి మన ఐలాండ్లో మీటింగ్స్ పెట్టాలని దేవుడు మాట్లాడాడని ఆయనతో చెప్పండి అయ్యా, మీరు వెళ్ళి అని చెప్పండి. తప్పదంటావమ్మా? వెళ్ళు నాయనా, పో, ప్రభు మాట్లాడాడు కదా, వెళ్ళు. ఆ పాస్టర్ గారు వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, చేతులు కట్టుకున్నాడు. అయ్యా, పలానా ఐలాండ్ నుంచి నేను వచ్చాను. మా చర్చి చిన్నదే, కానీ ఒక 2 మా అమ్మగారులు ఉన్నారయ్యా, మంచి ప్రార్థనా పరులు. కొన్ని సంవత్సరాలుగా మా ఏరియాకి ఉద్యమం రావాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు గత రాత్రి మాట్లాడి పలానా డేట్స్ 3 డేట్స్ని ఇచ్చి, ఈ డేట్స్లో మీటింగ్ మిమ్మల్ని పిలిపించి పెట్టమన్నారయ్యా, కాబట్టి ఈ విషయాన్ని మీతో చెప్దామని వచ్చానయ్యా అన్నాడు. ఆయన చిన్నగా నవ్వి అయ్యా, ఈ సంవత్సరం అంతా నాకు ఖాళీ లేదు నాయనా, ఈ సంవత్సరం అంతా నాకు ఖాళీ లేదు, కావాలంటే నా డైరీ చూడు అని చెప్పి డైరీ ఆయన చేతికి పెట్టాడు. నిజంగానే సంవత్సరం అంతా ఖాళీ లేదు. ఇదే టైంలో ఇంగ్లాండ్లో క్రూసైడ్స్లో ఆయన వేలాది మంది వచ్చే క్రూసైడ్లో నిలబడాలి. సరే అని చెప్పి ఆయనతో మాట్లాడి సరేలయ్యా అని చెప్పి వచ్చేసి ఆ తల్లులతో చెప్పాడు. అమ్మా, ఆయనకి సంవత్సరం అంతా ఖాళీ లేదు, మనం అడిగినటువంటి డేట్స్లోనే ఆల్రెడీ ఇంగ్లాండ్లో డేట్స్ ఇచ్చేశాడు. మీరేమో దేవుడు మాట్లాడాడు అన్నారు, ఆయన పరిస్థితి ఏమవుదమ్మా? మీరు చెప్పింది నేను చేశానమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడే నడిపిస్తాడమ్మా అని చెప్పానంటే వాళ్ళు అన్నారు, అయ్యా, దేవుడు ఏ డేట్స్ అయితే చెప్పాడో ఆ డేట్స్లో ఆయన రాబోతున్నాడని పోస్టర్లు వేయించయ్యా అన్నారు. అమ్మ, మీరు బాగానే చెప్తున్నారు, ప్రేమతో ఆహ్వానించేవాడని నా ఫోటోని వేసేది అక్కడ. ఆయన డైరీ చూపించింది నాకు ఖాళీ లేదని. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు అన్నారంట, నానా, మనం మనిషి మాట వినాలా, దేవుడు మాట వినాలా అని అడిగారంట. దేవునికి స్తోత్రం. వెళ్ళు, దేవుడు చెప్పాడు కదా మనకు ఆ పని చేద్దాం, వెళ్ళు, ధైర్యంగా పో బిడ్డ, వెళ్ళి పని చేయి. మొత్తం పోస్టర్లు వేయించి ఆ ఐలాండ్ అంతా నింపేశారు. చుట్టుపక్కల ఐలాండ్స్ కూడా విషయాన్ని తెలియపరిచేశారు, పలానా ఏరియాకి పలానా రోజుల్లో డంకన్ క్యాంబెల్ అనే దైవజనుడు రాబోతున్నాడని. ఆ చుట్టుపక్కల ఐలాండ్ల నుంచి కూడా వచ్చేసారు ప్రజలు. ఇంగ్లాండ్లోనికి ఈయన వెళ్ళి కొద్ది సమయంలో మెసేజ్ స్టార్ట్ చేయబోతుండగా దేవుని స్వరం వినపడుతుందంట. ఇక్కడ నువ్వు కాదు ఉండాల్సింది, పలానా హెబ్రాడ్స్ అనే ఐలాండ్కి పద అన్నాడంట దేవుడు. ఐలాండ్కి పద, మరి ఇక్కడ నేను వేరే వ్యక్తిని వాడుకుంటాను, నేను వెళ్ళిపో అక్కడికి. 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అవును, ఈ దేవుని స్వరమే అని గుర్తుపట్టాడు. కాముగా లేచెళ్ళి కన్వీనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇక్కడ దేవుడు వేరే వాళ్ళని వాడుకుంటాడు, నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను వేరే చోటకి వెళ్ళమంటున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. మరి ఐలాండ్కి వెళ్ళాలంటే పడవలో ప్రయాణం చేసి వెళ్ళాలి. అక్కడ వరకు ఫ్లైట్ మీద వెళ్ళి ఇక పడవెక్కాడు. పడవెక్కి అక్కడ దిగగానే
ఇద్దరు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అక్కడ దిగగానే వారు అంటున్నారు, అయ్యా మీకోసం ఎదురు చూస్తున్నావు రండి అని. ఇదేంటి, నేను ఇక్కడికి వస్తున్నాననే సంగతి నాకే తెలీదు ఇప్పుడు వరకు. మీకెలా తెలుసు? మీకు తెలియటం ఏంటి నాయనా? ఇంకాస్త ముందుకు వస్తే అన్నీ మీకే అర్థం అవుతాయి. కాస్త 4 అడుగు ముందుకే, కానీ ఎటు చూసినా ఆయన పోస్టరే. ఎటు చూసినా ఆయన పోస్టర్లు చూసి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. నేను మీతో చెప్పలేదు కదా, డేట్ ఇవ్వలేదు కదా, ఏ ధైర్యంతో మీరు నా పోస్టర్లు వేశారు? మీరు డేట్ ఇవ్వలా, ఆయన ఇచ్చాడు డేటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అమ్మగారుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం రండి అని చెప్పి తీసుకెళ్ళి, ఇక అమ్మగారులను తీసుకుని ఆయన అక్కడి నుంచి బయలుదేరి మీటింగ్ ప్లేస్కి వెళ్ళేసరికి పాటలు పాడుతున్నారు వాళ్ళు. ఈ కొద్ది సమయంలో దైవజనుడు మన మధ్యలో ఉన్నారు, ఆయన ఇదిగో వాక్యం పరిచర్య చేయడానికి మన మధ్యలోకి వస్తున్నారని చెప్పేయడానికి ఈయన వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. మెల్లగా వెళ్ళాడు. దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ ఉండగానే దేవుని బలమైన ఆత్మ ఆ ప్రదేశం మీదకి దిగి వచ్చాడు. నేను చెప్పేది కథ కాదు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన న్యూస్ ఉంటుంది, హెబ్రాయిడ్స్ రివైవల్ అని టైప్ చేయండి. హెబ్రాయిడ్స్ రివైవల్ అని చెప్పి మీరు ఇప్పుడు కాదు, ఇంటి దగ్గర, దేవునికి స్తోత్రం, టైప్ చేయండి. నేను చెప్పిన స్టోరీ అంతా అక్కడ ఉంటుంది. అక్కడ ఏమైందో తెలుసా? నేను వాక్యం చెబుతూ ఉండగానే పోలీస్ స్టేషన్లోనికి వెళ్ళిపోయి ఎవరికి వారు తలుపులు బాది, అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి అంటున్నారంట. అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి, అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఎందుకు చేయాలా మిమ్మల్ని? ఎందుకు చేయడం ఏంది? దొంగతనం కోసం. అక్కడ ఎవడో దొంగతనం చేశాడు, వాళ్ళ కోసం గాలిస్తున్నారు, మీకు పట్టుబడలేదు కదా. నేనే అంటున్నారు. పలానాడు హత్య చేసి పారిపోయాడు కదా, ఆ వ్యక్తిని నేనే అని ఇంకో ఆయన అంటున్నాడు. పలానా చాట గొలుసులు తీసుకెళ్ళి పారిపోయారు అన్నారు కదా, ఆ వ్యక్తిని నేనే, నన్ను శిక్షించండి అని చెప్పి వారికి వారే లొంగిపోతున్నారన్న పోలీస్ స్టేషన్కి వచ్చి. వారికి దిమ్మ ఖరాబ్ అయిపోయింది పోలీసులకి. ఏమైంది అసలు మీకు? ఏమైందేంటి? మన ఏరియా ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన ప్రార్థనలు చేశాడు, ఆయన దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు ప్రకటిస్తూ ఉండగా మన ఐలాండ్లోనే కాదు, చుట్టుపక్కన ఐలాండ్స్లో కూడా ఇదే వాతావరణం కమ్ముకుని పోయింది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పెగ్గీ స్మిత్, క్రిస్టీనా అనేటటువంటి 2 అక్కా చెల్లెళ్ళు పట్టారు ఉద్యోగం కోసం. ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చారు. మనం కొంచెం సేపు టైం లేట్ అయితే సమయాలు చూసుకుంటాం, టైయాలు చూసుకుంటాం, కాళ్ళు నొక్కుంటాం, ఏళ్ళు నొక్కుంటాం, బుర్ర గోక్కుంటాం. ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తాం మనం. ఎందుకు ఇక ముగిచరా స్వామి అంటే కొంచెం లేట్ అయితే. కానీ వారు ఆ వయసులో ఉండి, ఒక ఆవిడేమో అందురాలు, ఒక ఆవిడేమో గూనావిడ, కొన్ని సంవత్సరాలు వారానికి వచ్చి 2 ఆన్లైన్లు చేశారు, ఉపవాస దినాలు ప్రకటించారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒకటే అంశం, మా ఐలాండ్ నువ్వు దర్శించవా? సంఘంలోనేమో ముసలా ముతకోలేంటి ప్రభా, వైన్ షాపుల్లోనేమో యవన బిడ్డలేంటయ్యా? మీరు చెప్పండి, మన ఏరియాలో ఇలాంటి పరిస్థితులు లేవా? మన ఏరియాలో ఇలాగే యవన బిడ్డలు భయంకరమైన రీతిలో అపవాది కబంధ హస్తాల్లో బందీలైపోయి లేరా? భయంకరమైన వ్యసనాలలో చిక్కుకుపోయి లేరా? మరి వారి కొరకు ప్రార్థించే ప్రాకారాలు ఉన్నాయా? వారి కొరకు దేవుని పాదాలు పట్టుకునేవారు ఉన్నారా? వారి కొరకు అంగలార్చేవారు ఉన్నారా? దేవుని పాదాలు పట్టుకునేవారు ఉన్నారా? ప్రార్థనా పరులు ఉన్నారా? వాళ్ళిద్దరు నడుం కడితేనే దేవుడు అంతటి ఉజ్జీవం ఇస్తే ఇంతమందిగా మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆ విధంగా ప్రార్థన కొరకు మనం నడుం కడితే దేవుడు ఎలాంటి కార్యాలను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.
ఇవాళ ఆత్మీయత ఏమైపోయిందో తెలుసా? ఆచారం అయిపోయింది. ఫ్యాన్సీ బట్టలు ఏ విధంగా వచ్చేసినాయో, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏ విధంగా వచ్చేసినాయో, ఫ్యాన్సీ ఏంటండి, షోగా కనబడతాయి. మన్నికుంటుందా? ఉండదు. ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా పైకి తలుకుమంటది కానీ లోపల చావు ఉండదు, సత్తు ఉండదు. ఇవాళ చాలామంది ఫ్యాన్సీ ఐటానికి ఏ విధంగా ఆకర్షించబడుతున్నారో, ఈ ఆత్మీయతలో కూడా ఫ్యాన్సీ ఐటమ్ లాంటి ఆత్మీయత వచ్చేసింది. ఫ్యాన్సీ ఆత్మీయత. కాసేపు వెళ్ళామా, కనపడ్డామా, ఏదో చిన్న ప్రార్థన చేసామా, చేపించుకున్నామా, వచ్చేసామా, అయిపోయింది. భారం ఏది? కన్నీరేది? గుండెల్లో ఆవేదనేది? నేను నా మట్టుకు ఇలా ప్రార్థన చేసుకునేమో తెలుసా? అయ్యా, పెగ్గీ స్మిత్ గారికి, క్రిస్టీనా గారికి మీరు ఇచ్చిన భారంలో 1% అయినా నాకు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇక అంతే, యవ్వన బిడ్డలు త్రాగుబోతు శాలలు మొత్తం బంద్ అయిపోయినాయి, సినిమా హాల్స్ క్లోజ్ అయిపోయినాయి, మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయి వాళ్ళందరూ కూడా దేవుని సంఘానికి వచ్చేసారు. 3 రోజులు అని ప్రారంభించబడిన ఆ సువార్త కూడికలు కొన్ని నెలలు జరిగినాయి అంట. దేవునికి స్తోత్రం. ఆ నెలలలో మొత్తం ఏరియా మార్చేసి ఫుల్ స్టాప్ పెట్టేసి దైవజనుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అరే, అనిపించపోతే అట్ట బతికితే అట్ట బతకాలరా. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే చేతర బతుకో, బతికితే రోషం కలిగి బతకాలి, దమ్ము కలిగి బతకాలి. ఉపవాసం ఉంటే దమ్ము కలిగి ఉండాలంతే. చేస్తే ప్రార్థన దమ్ము కలిగి చేయాలంతే. మోకాళ్ళు అయితే 100 సార్లు మోకాళ్ళ నొప్పులను చూసుకోవడం కాదు, వేయటమే, చేతులు పైకి ఎత్తటమే. నువ్వు ఎత్తావా చెయ్యి, విజయం వస్తుంది అమాలేకీయుల మీద నుంచి నీకు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరులు లేపబడాలని ఉపవాస దినాన్న వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉపవాసం ఇందుకు ఉపయోగపడుతుందంట. ఈయన ప్రాకారాలను కట్టాడా లేదా వెళ్ళి? దేవునికి స్తోత్రం. అగ్నితో కాలిపోయినటువంటి గుమ్మాలను సరిచేశాడా లేదా? అవునండి. ఉపవాసం కట్టేలాగా చేస్తుంది, ఉపవాసం సరిచేసేలాగా చేస్తుంది. ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కారిస్తే నీలాంటి ప్రార్థనా పరులు లెగుస్తారు. సంతోషం లేదా? మనకి ఇది ఎక్కడ సంతోషం ఉంటుంది? దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, ఓలంపులు వచ్చేస్తాయి అంటే అమ్మమ్మమ్మమ్మో స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చెప్పనా? దేవుని బిడ్డగా నీకు ప్రార్థనా పరులైన సహోదరులను తయారు చేసుకోవాలి. ప్రతిరోజు అంశంలో ఒక అంశం ఏంటో తెలుసా? దేవా, నాకు ప్రార్థన కలిగిన బిడ్డల్ని స్నేహితులుగా ఇవ్వా అని అడగాలి. లోక పురాణాలందరినీ కూడా తీసుకొచ్చి మన చెవిలో చెత్తలాగా ఎత్తిపోసేవాళ్ళు కాదు. మనకు కావాల్సిన స్నేహితులుగా, ప్రార్థన కొరకు మోకరించగలిగిన స్నేహితులు దానియేలుకున్నట్లుగా మనకు కూడా ఉండాలి అని దేవుని పాదాల సన్నిధిలో అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగి ఉంటే అలాంటి ప్రార్థనా పరులు మనం కలిగి ఉండాలి. ప్రాకారాల్ని లేవనెత్తాలి అని ఉపవాసం ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రాకారాలను కట్టడం అంటే ప్రార్థనా పరులు లేవలెత్తబడాలి. ఇది గొప్ప ప్రేయర్ పాయింట్ అవ్వాలి. అందుకే ఇక్కడే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను అనమాట. ఇది మళ్ళీ అడగాలి. నువ్వు ఒక ప్రార్థనా పరులను కనుక నువ్వు కూర్చుకోగలిగితే యుద్ధంలో నువ్వు జయాన్ని పొందుకోగలుగుతావు. దావీదు సీక్రెట్ అదే. దావీదు ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి అయినా తనతో పాటు ఉన్నటువంటి వారిని యుద్ధ వీరులుగా తయారు చేసుకున్నాడు. తర్వాత ఏమైందో తెలుసా? ఆ యుద్ధానికి దావీదు వెళ్ళకపోయినా వాళ్ళెళ్ళి యుద్ధంలో విజయాన్ని తీసుకొచ్చేసి అంతటోలుగా మారిపోయారు. ఈరోజు సంఘం ఎవరిని సిద్ధపరచుకోవాలి తెలుసా? ప్రార్థన కలిగిన బిడ్డల్ని సిద్ధపరచుకోవాలి. సంఘంలో ప్రార్థనా పరులు ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, సంఘం అనేది ప్రార్థనా పరుల కర్మాగారం అన్నాడు. ప్రార్థనా పరుల ఫ్యాక్టరీ అంట. ఏంటిది? గట్టిగా, సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇలాంటి వాళ్ళు ఉండాలి. అదే వాక్యం చెప్తుంది. ఏమని?
నా మందిరం ఏ మందిరం అనబడును? సోదేసుకునే మందిరం కాదు. ఏ పట్టాక ఒప్పాడు పట్టా? ఏ పట్టిది సేరా బాగున్నట్టుంది, ఎక్కడ కొన్నా? సీఎంఆర్కి ఎప్పుడు వెళ్ళా నాకు చెప్పకుండా నువ్వు? ఈ సోది కాదు. ప్రార్థన 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 మందిరం అనబడును. ఆమేన్. ప్రేయర్ఫుల్ ప్రార్థన ఆత్మ కలిగిన బిడ్డలు ఎక్కడి నుంచి రైజ్ అప్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసముతో ఆర్థిక పరిస్థితిని కట్టుకోగలవు. ఉపవాసముతో అధికారుల దగ్గర నుండి రాని విజయాన్ని నీ చేజిక్కించుకోగలవు. ఉపవాసం ఉండి ఉపవాసముతో ఆత్మ సంబంధమైన ప్రార్థనా పరులను లేపుకోగలవు. హల్లెలూయా. దైవజనులతో కూడా చెప్పేది నేను అదే. దైవజనుడా, కానుకలు ఇచ్చేవాళ్ళు ఒకవేళ నీ సంఘంలో లేకపోవచ్చు, ప్రార్థనా పరులను కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప అధికారులను సహా ఈ ప్రార్థనా పరులు కదిలించేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడగండి సేవకులారా, అడగండి. ఏమనంటే, అయ్యా నా సంఘంలో ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థనా బలిపీఠాలు కలిగిన బిడ్డలు లేవాలి. దేవుని కేర్ ఆఫ్ అడ్రస్ ప్రార్థనా పరుడే. దేవుడు కదలాలనుకునే ప్లేసు ప్రార్థనా పరుడే. ఆమెన్. అలాంటి సంఘముగా మన సంఘం ఉండాలి. మరొక గొప్ప విజయం గురించి దేవుని సేవకురాలు ఇప్పుడు మనకు జ్ఞాపకం చేశారు. ఉపవాసం ఉండి తన జాతిని రక్షించుకుంది. మన అవసరతల గురించి మనం ప్రార్థన చేశాం కదా. ఇప్పుడు ఈ ఉపవాసం జాతి కొరకు ఉపయోగపడాలి. ఉపయోగపడుతుందా? పడిందిగా. మా పిన్నోళ్ళ అబ్బాయే అన్నాడు నా మాట. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయవుగా. ఇప్పుడు ఏనాడన్నా పిన్నోళ్ళ అబ్బాయి కోసం ఉపవాసం ఉన్నావా? నా తెలియక అడుగుతా. అమ్మ ఊరుకో అయ్యా, మొన్న 2 రోజులకే నా కాళ్ళు ఏళ్ళు లాగేసినాయ్యా, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి సొట్లాడిపోతే మనిషివే లోకం. శుభ్రంగా ఆవులించకుండా ప్రార్థన చేసి రమ్మంటే వెళ్ళొస్తాను, కానీ ఉపవాసం అమ్మో ఇంకేమన్నా ఉందా? 6 ప్యాక్ పాడైపోదు. నీ జాతిని రక్షించుకోవాలి అనే భారం నీకుండాలి. దేవునికి స్తోత్రం. ఇక రాత్రికి ఎక్కువ సందేశమే ఉండదు, అంత భోజన సందేశమే. దేవునికి స్తోత్రం. కొంచెం మన గుండెలు కొంచెం రేపుకుందాం. ముగిస్తే వెళ్ళిపోదాం అనుకోవద్దు ప్లీజ్. కొంచెం రేపుకుందాం. నీ జాతి విషయంలో నువ్వు పంతం పట్టపోతే ఎవరు పడతారు? కనీసం నా జాతి, నా కుటుంబం, నా వర్గం. హల్లెలూయా. ఏనాడైనా నీ బంధువు దగ్గరికి సువార్త ప్రకటించడానికి, నీ సాక్ష్యం చెప్పడానికి, సన్నిధికి ఆహ్వానించడానికి ఇంత ఘోరంత పనన్నా చేసాం మనం. ఎక్కడ దాకా ఎందుకు? 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎవరికైనా ఫోన్ చేసి పక్కన వాళ్ళతోనూ వెళ్తాను పక్కనెట్టేయి. నువ్వు బాగా ప్రేమ కదా నువ్వంటే, మీ వదినికి, ఏ పరాలకి, నా పరాలకి ప్రేమ కదండి. అదే వదినా పుదీనా ఉందా? ప్రేమ కదా. కనీసం ఒక మాట. మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అక్కాయ్, చాలా రోజులుగా పలానా సమస్యతో నువ్వు బాధపడుతున్నావు కదా, మా అయ్యగారితో చెప్పి నేను ప్రార్థన చేయిస్తాను, రాక్కాయ వెళ్ళొద్దాం, నేను తీసుకెళ్తారా అని ఎవరితో అయినా చెప్పావా? ఎవరితో అయినా చెప్పావా? అసలు నేను వస్తామే కష్టం ఇక్కడ, మళ్ళీ చెప్పటం అంట వాళ్ళతో ఎంతో. వాళ్ళు వింటారే నా మాట. ఈయనకేం తెలుసు, బాగానే చెప్తాడు ఎదురుగుండా కూర్చుని. వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నారో నాకు తెలుసు అని ఎస్తేరు గారు అనుకుంటే బాగానే ఉండేది. అలా అనుకుంది ఆవిడ. ఏమనుకుంది?
ఆ వేసిన డైలాగ్ ఏంటి? గట్టిగా చెప్పు. అది మ్యాటర్. గుండె రగలాల్సిన గుండె అది. మనం చిన్న దాని పేరేంటి, మొహమాట పడిపోతాం కదా. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మనమే ముందే అనేసుకుంటాం కదా. కానీ ఆవిడ స్టేట్మెంట్ ఎక్కడా? నేను నశించినా నశించదును కానీ నా జాతిలో ఎవరు నశించకూడదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ స్టాండర్డ్ పౌలు గారిలో కనబడద్దు మనకి. త్యజించి చెప్పాలంటే కొత్త నిబంధన భక్తిని పాత నిబంధనలోనే ఫుల్ స్టాప్ పెట్టేసిందండి. దేవునికి స్తోత్రం. ఏ విధము చేతనైనను నా జాతి వారిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పని అన్నాడు అపోస్తలుడైన పౌలు. అదే రోషము కలిగి ఆవిడ నా జాతిని నేను రక్షించుకోవాలి. ఏమండి, ఆవిడ ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందండి. రాణిగారంటే మామూలు ఇవ్వాలా? చిన్న చిన్న పదవులు వచ్చిన వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం మనం. రాకముందేమో కాళ్ళ మీద అడిపోతారు, ఇక వచ్చిన తర్వాత కంటికి కూడా కనపడరు. ఇటు పిలుతుంటే అటు వెళ్ళిపోతారు. ఏది చిన్న చిన్న పదవులోళ్ళే. కానీ ఈవిడ ఎక్కడుందయ్యా అంటే ఉన్నతమైనటువంటి పదవులు ఉండి కూడా నేను నశిస్తా, అవసరమైతే నా జాతి బ్రతకాలి, నేను నశించి నా జాతిని బ్రతికించుకుంటా అనే గుండె కలిగిన వారి కొరకు నా దేవుడు దిగొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఒక్క వ్యక్తి నిలబడిన దేవుడు తన జాతిని రక్షించుకున్నాడు. ఆవిడ తన కొరకు ఉపవాసం ఉండమంది, తాను కూడా ఉపవాసం ఉంది, తన వారిని అందరినీ కూడా ఉపవాసానికి సమకూర్చింది. కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉండేటటువంటి 3 రోజుల ఉపవాసానికి సిద్ధపరిచింది. చిన్న విషయం కాదు. ఇవాళ ఉపవాసానికే 36 వంకరలు తిప్పుతున్నాం మనం. ఆ ఉపవాసం అయితే నాకు తెలిసి ఒకరు కూడా ఉండరు ఇక్కడ. ఈయన నేను కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకే ఉడుకు రక్తంలో ఉన్నారట చెప్తారు. మన గ్యాసులు, మన బోసులు, మన షుగర్లు, మన వ్యాధులు మనకు తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ ముఖం మాకు తెలుసు. అయ్యారు మా కష్టాలు ఏందో. నీళ్ళు కూడా లేవా? చంపేద్దాం అనుకుంటున్నావా? నీళ్ళు కూడా లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని? పోనేలేని అయ్యగారు మచిలీపట్నం పర్లేదు అనుకున్నా. మా అమ్మ నువ్వు పెట్టాంటాడు అయ్యో. వద్దులే బాబా, ఆయన పిల్లవ మాకు ఎందుకు వచ్చింది, నువ్వు మనం చేసుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి, మంచినీళ్ళతో యూదులందరినీ మంచినీళ్ళు కూడా లేకుండా కూర్చోబెట్టిందంటే ఏంటి అసలు ఆ పవరు? ఇవాళ ఉందన్నా దైవజనుడికి ఉందా ఆ పవరు? మామూలు కాదు. వాళ్ళ పెట్టడమే కాదు, నేను అట్లాగే ఉంటానంది. రబా షందాల రబా. ఇలాంటి దైవజనులు లెగాలండి. ఇలాంటి బోధ ఉంది కానీ బతుకులేదు, ప్రసంగాలు ఉన్నాయి కానీ జీవితం లైఫ్ లేదు. కానీ ఆమెనంటది మీకేది చెప్తున్నానో అది నేను చేస్తా, నేను అక్కడే కూర్చుంటా, నేను కన్నీరు కారుస్తా, మంచి నీళ్ళు కూడా నేను దగ్గర రానివ్వను. హల్లెలూయా. నా తండ్రి ఎలా కదలడో దమ్ము వచ్చేస్తుంది. ఇక నువ్వు అలాంటి ఉపవాసంలోనికి దిగ్గానే, రోషం పూని నువ్వు మోకాళ్ళ మీదకి రాగానే ఆయన దమ్ము ఇక నీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చూసుకుందాం, దేవుడు నా దేవుడు కదులుతాడో లేదో చూసుకుందాం అని రోషంలోనికి వచ్చేసింది. న్యాయ వ్యతిరేక్తమని తెలిసి కూడా లోపలికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగానే కదా, మన భాషలో చెప్తే ఏమనుకో, ఆడది తలుసుకుంటే ఏదన్నా చేస్తుంది అనే డైలాగు దేనికి వాడారో దానికి ఉపయోగించకుండా దీనికి ఉపయోగించు. మేం గనక పట్టు పట్టామంటే మేము తక్కువ తిన్నామా, ఫ్రీ బస్ వేసుకొచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. వాటికి పక్కన పెట్టి
నేను తక్కువ తిన్నానా? ఎస్తేరమలాగా నేను కూర్చుంటా. నువ్వు కూర్చో, కథ మారపోతే అప్పుడు అడుగు. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టు ఒక రేంజ్లో. ఏదో 4 మాటలు విని వదిలిపెట్టేయడానికే మనం ఎందుకు ఉపయోగించుకోవాలి వాక్యాన్ని? ఆచరించడానికి, పాటించడానికి ఎందుకు మనం వాక్యాన్ని వినియోగించకూడదు? ఆమేన్. చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ ఎన్ని వాక్యాలు వింటలేదండి? ఇవాళ చెప్పే వాళ్ళకంటే వినే వాళ్ళకి ఎక్కువ మర్మాలు తెలుసు. ఎందుకంటే ఈడెప్పుడు కూర్చున్న వాక్యం దగ్గర కూర్చుంటాడు, ఒక మొక్క పట్టుకుని, సాలే దేవుడా ఇది ఇచ్చావు, సూత్రం నాయన చెప్దామని వస్తాడు. ఏవయ్యా ఇది ఒకసారి అనుకుంటున్నావా? 10 మంది నోట్ వినేసా నేను ఇప్పటికీ అంటుందా మా అమ్మ. ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పాలంట? విన్నావు కానీ ఒక్కటి కూడా ఆచరించట్లా. ప్రాబ్లం అక్కడే వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ ఉపవాసంలో ఉన్న పవర్ ఏంటో తెలుసా? నీ జాతి అంతటిని నువ్వు రక్షించుకోగలవు. అరే ఒక్కలే నా వల్ల కావట్లేదని నువ్వు అంటావు కదా. ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు సరిగ్గా లైన్లోనికి రా, నువ్వు సరిగ్గా ఉపవాసంలోనికి రా, నువ్వు సరిగ్గా నీ ఉపవాసాన్ని ఉపయోగించుకో. ఉపవాసం ఉన్న రోజు పనికి వెళ్ళమాక, ఉపవాసం ఉన్న రోజు వేరే పనులు పెట్టుకోమాక, ఉపవాసం ఉన్న రోజు ఈ సెలలో సొల్లు చూడమాక. దొంగల్ని, దోపిడీగాండ్లని, నరహంతకుల్ని ఎక్కడ బంధించేవాళ్ళండి? ఎక్కడ బంధిస్తారు? దానికి ఇంకో పేరు ఉంది తెలుసా మీకు? ఇంకో పేరు ఉంది. గట్టిగా సెల్ అనండి ఒకసారి గట్టిగా. అది ఏ సెల్లో కాదు, ఈ సెల్. ఏ సెల్లో కాదండి. అరే చిన్న పిల్లోడు కూడా మెలికిలు తిరుగుతున్నాడు. ఆడు ఏంద్ర ఎన్ని మెలికలు తిరుగుతున్నాడు అంటే, ఫోన్ ఇవ్వాలన్నా అప్పుడు ఆగుతాడంటుంది వాళ్ళమ్మ. నాకు వచ్చిన బీపీకి మా విశ్వాసం కాదు కాబట్టి బతికిపోయింది. ఇవాళ దీనిలో బంధించేశాడండి. ఆత్మీయుడు లేదు, ప్రార్థనాపరుడు లేడు, దేవుని బిడ్డని లేదు, అన్యుడని లేదు, అందరినీ దీనిలో బంధించేశాడు సైతానుడు. తినటానికి తిండి లేకపోయినది ఉండాలి, దీంట్లో నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ఆడికి ఆ రోజు డబ్బాలో బియ్యం లేకపోయినా అది కాదు బాధ. వాళ్ళు రాత్రితో నెట్ బ్యాలెన్స్ అయిపోద్ది. ఓరి నీ పశ్చాత్తాపం కాలా? ఎంతలా పశ్చాత్తాపం ప్రార్థనలు ఎప్పుడన్నా ఏడిసేవారా నువ్వా? మరీ పెంచేస్తున్నాడు రేటు. ఈ సెలలో బంధించేశాడు. ప్రార్థన చేసేటటువంటి వారు లేరు, దేవుని పాదాలు పట్టుకునేవారు లేరు. ఈ సెల్ల నుంచి పక్కకు వచ్చి ఇదిగో ఉపవాసం ఉండి నువ్వు ఉపవాసాన్ని ఉపయోగించుకోగలిగితే నీ జాతి నువ్వు రక్షించుకోగలుగుతావు. విని హల్లెలూయా చెప్పడానికే ఉపయోగించుకుంటే ప్రయోజనం లేదు. ఒక తీర్మానంలోనికి వద్దాం. ఇంత పవర్ ఉందండి ఉపవాస ప్రార్థనలో. దేవుడు దిగొచ్చేస్తాడండి, కార్యం జరిగించేస్తాడండి. హల్లెలూయా. ఆయన కదులుతాడండి. జాతిని రక్షించుకోగలవు. ఒక్క తీర్మానంలోనికి రా. ప్రభా, నా జాతిని నేను రక్షించుకోవాలి. నేను చచ్చేలోపు నా కుటుంబస్తులలో ఎవ్వరూ నరకానికి వెళ్ళేవాళ్ళు ఉండకూడదు. సంఘానికి నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన వెళ్ళి చిన్న సమాచారం చెప్పాడంట. ఎన్ని రోజుల్లో? నినేవే పట్టణం ఎన్ని రోజులు అంతమైపోతుంది? చదవండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ చరణమా. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అది 40 డేసే ఉంది. 40 రోజుల్లో ఈ పట్టణం అంతమైపోబోతుంది. చాప్టర్ క్లోజ్ అనే దైవజనుడు ఒక మాట సమాచారాన్ని తెలియపరిచాడు, వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని విన్నటువంటి వారందరిలో కూడా ఎలాంటి హృదయం వచ్చింది అంటే, ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడు ఒకవేళ పశ్చాత్తాప పడతాడేమో, ఆయన చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటాడేమో, నాశనం నుండి మనల్ని విడిపిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఉపవాసములోనికి వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ న్యూస్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే రాజుకు తెలియదు. రాజుకు తెలియకుండానే ఆ ఏరియా ప్రజలందరూ కూడా ఉపవాసంలోకి వచ్చేసారు. అసలు పట్టణ ప్రజలందరూ ఉపవాసంలోనికి వచ్చిన రికార్డు నినేవేదేనండి. పట్టణ ప్రజలందరూ, మామూలు రికార్డు కాదు. ఇక అలాంటి రికార్డు ఇంకేది బ్రేక్ చేయలే. ఎంతటి రికార్డ్ అయ్యాదంటే, ఈ న్యూస్ విన్నటువంటి రాజు, నా పరిపాలన క్రింద ఉన్నటువంటి వీరు నా అనుమతి లేకుండా పట్టణం అంతా కూడా ఉపవాసంలోనికి వచ్చారా, ఎవరి పర్మిషన్తో ఈ పని చేశారు మీరని చెప్పి అనవలసినటువంటి రాజు పట్టణమంతా ఉపవాసంలోనికి వచ్చిందయ్యా అనే సంగతి వినగానే ఆయన సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ ఉపవాసం అండి? బైబిల్ రికార్డును బ్రేక్ చేసిన ఫాస్టింగ్ ఇది. పిల్లలు, చంటి పిల్లలకి అమ్మల పాలు ఇవ్వలేదంటే ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న విషయం అది. చంటి పిల్లలు కుమలా, చంటి పిల్లలు ఫాస్టింగ్ పెట్టారు. దేవునికి స్తోత్రం. అది అలా పెడితే ఎడ్లకి పెట్టారంట, పశువులకి ఉపవాసం పెట్టారంట. మేత ఇలా పశువులకి. ఓరి నాయనో, మేత కాదు కదా, పశువులకి కూడా నీళ్ళు ఇవ్వలేదంటండి. అంటే మీరు బాధపడతారు, కానీ మనందరం కలిపి తిట్టుకుందాం ఒక తిట్టు. తిరిగి ఆఖరికి వచ్చేసాంగా, మళ్ళీ నేను వచ్చేసరికి నెల అవుద్ది, ఈలో మర్చిపోతారులే. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? నీకు నువ్వే తిట్టుకో. పశువుకున్నంత కూడా లేదురా నీకు. పశువుకున్నంత భక్తి కూడా నీకు లేదురా ఇమ్మనేలా. పశువు ఉందరా ఉపవాసం, నీళ్లు కూడా మాని ఉపవాసం ఉండి దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమో అని చెప్పి పశువులతో సహా ఉపవాసం ఉన్నటువంటి వైనం నినేవే పట్టణ చరిత్రలో ఇవాల్టికి మిగిలిపోయింది చరిత్రగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు రాజవస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట ధరించుకుని బూడిదలో, ఎవరు చెప్పారు అలా చేయమని? యోనా గారు ఏమో చెప్పాడు అనుకుంటున్నారు మీరు? అసలు యోనా చెప్పలా, వాళ్ళు పోతే బాగుండని చూస్తున్నాడు ఊరవతలకి వెళ్ళి. నేను చెప్పింది ఏదో నేను చెప్పాను, నేను మారిసావరో మనలాంటి వాడు. ఆయన కూడా ఆయన ఏదో పెద్ద ఇదిలాగా అనుకోమాకండి. మళ్ళీ మనం ఎలా ఆడు మారడు, ఇడు బతుకంతే, ఆడు బతుకంతే అనుకుంటాము. ఆయన కూడా అంతే, ఈ పట్టణం మారదు, ఇలా బతుకులు ఇంతేనో, దేవుడు ఆకాశం నుండి గంధకాలు కురిపించి వీళ్ళని మార్చేస్తాడని చెప్పి ఊరేవతలకి వెళ్ళిపోయి చూస్తున్నాడు చెట్టు కింద కూర్చుని. కానీ వారందరిలోనికి పశ్చాత్తాపం వచ్చేసింది. హల్లెలూయా. ఉపవాసం ఉన్నారు, చంటి బిడ్డలతో సహా పశువులతో సహా ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని అంగలారుస్తూ ఉన్నారు. అప్పుడు దేవునిలో ఏం మార్పు కలిగిందంట?
ఈ నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏంటండి అసలు? ఏంటండి అసలు? ఏం మాట అండి ఇది? దేవుడు పశ్చాత్తాపడతాం ఏంటండి? మనం బైబిల్లో ఉన్నది చదివింది నేను చెప్పేది కాదు. దేవుడు పశ్చాత్తాపడతాం ఏంటి? ఆమేన్. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే, బూడిదలో కూర్చుంటే, రాజవస్త్రాలను తీసి పక్కన పెడితే, నిజమైన ఉపవాసాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే, నీ కుటుంబము మీద పంపించనుద్దేశించిన శాపము విషయంలో దేవుడు పశ్చాత్తాపడి శాపాన్ని ఎత్తివేసి శాపానికి ప్రతిగా దీవెననిస్తాడు ఆయన. భూదండలనిస్తాడు ఆయన, ఆశీర్వాదాన్నిస్తాడు ఆయన, రక్షణనిస్తాడు. ఆ ఉపవాస విలువ మనకు అర్థం కావట్లేదు కాబట్టే ఎలా మడితే అలా బ్రతికేస్తున్నాం, ఎలా మడితే అలా చేసేస్తున్నాం, సాగిపోతున్నాం. ఇదే ఉపవాసాన్ని ఉపయోగించి పట్టణాలను మార్చారు మన పితరులు, జాతి వారిని మార్చారు మన పితరులు, అధికారులను ప్రభావితం చేశారు మన పితరులు. హల్లెలూయా. ఆత్మీయ ప్రాకారాలను కట్టుకున్నారు మన పితరులు. మీరైతే కూర్చున్నారు కానీ నాకు కూర్చోవాలనిపించట్లా, బల్లని కింద పడి ఆడవాలనిపిస్తుంది. ఏది ఇవాళ పడిపోయిన వాళ్ళని చూసినప్పుడు అది పెద్ద మంచి టాక్ అయిపోతుంది. వాళ్ళ ఎవడన్నా రగిలేవాడు పడిపోయాడు అనుకో, ప్రార్థన చేసేవాడు పడిపోయాడు అనుకో, కాస్త ముందు మంచి మాటలు చెప్పినటువంటి వాడు కాస్త వెనక్కి తగ్గి ఎక్కడో పొరపాటు పడ్డాడు అనుకో, సెలవుల పలవలుగా దాన్ని మీడియాలోనికి ఎక్కించి, ఛానల్లోనికి ఎక్కించి, ఇద్దరికో ముగ్గురికో తెలిసినటువంటి ఆ విషయాన్ని వేలాది మందికి, వందలాది మందికి, లక్షలాది మందికి చేరేలాగా కొంతమంది దెయ్యపు శక్తుల్లాగా, వాడి ఏజెంట్లలాగా పనిచేస్తున్నారు అనేక మంది. అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. వాడు ఏమయ్యాడో తెలుసా, వీడేమయ్యాడో తెలుసా, వాడి బతికి ఎలా అయిపోయిందో తెలుసా, ఇవాళ మొన్నదాకా మంచిగానే చెప్పాడు, ఇవాళ పడిపోయాడు చూసావా, ఇవాళ వాడి జీవితం. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏ ఆత్మ నీలో ఉన్నది? ఏ ఆత్మ మనల్ని నడిపించేదే? అదే అంశం నెహెమ్యా గుండెలను తొలిచేసింది. ఉద్యోగం సహా మాని ఉపవాసం ఉండి నేను లెగాలి ఆ ప్రాకారాలను కట్టుకోవడానికి అని అనిపించింది నెహెమ్యాకి. హల్లెలూయా. నీ ఉపవాసం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది సోదరుడా, యవనస్తుడా, అమ్మా, తల్లి? అదే ఉపవాసాన్ని ఉపయోగించి రాజ్యాలను గెలిచారు, రాజ్యాలను జయించారు మన పితరులు. మన జీవితంలో పూచిక పుల్ల కూడా కదపలేకపోతున్నాం. చిన్న చిన్న సమస్యలను కూడా మనం తీసి పక్కన పెట్టలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జయాన్ని పొందలేకపోతున్నాం. హల్లెలూయా. ఏవండోయ్, మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను కూడా ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జయించవచ్చు. అక్కడతో ఆగిపోకుండా అధికారుల ఆధిపత్యాన్ని కూడా నువ్వు జయించవచ్చు. అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడో తెలుసా? ఆమేన్. అధికారం వాళ్ళకి ఇవ్వచ్చు దేవుడు, వారి మనసులను తిప్పే అధికారం నీ చేతులకు ఇచ్చాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే సింహాల బోన్లో వేశారో, అగ్నిగుండంలో వేశారో, వారు చెప్తున్నారు వీరి దేవుడే పూజార్హుడు. ఆమేన్. సింహాల బోన్లోనికి, అగ్నిగుండంలోనికి తోసే అధికారం ఒకవేళ వారి చేతుల్లో ఉండొచ్చు, కానీ వారి మనసులను తిప్పే అధికారం వీళ్ళ చేతుల్లో ఉందే. ఆమేన్. కాబట్టి అధికారుల కొరకు ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. అధికారుల ఆధిపత్యంలో నేటి దినపు సంఘం నలిగిపోతుంది కదా. భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థనలో మోకాళ్ళ మీదకి రాగలిగితే దేవుడు కదలబోతున్నాడు, దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ఆశని, గుండెలను మండించగలుగుతావా? నా జాతిని నేను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి,
భర్త మారలా, గుండెల్లో కన్నీరేది? భార్యలో మార్పు లేదు, గుండెల్లో కన్నీరేది? బిడ్డల్లో మార్పు లేదు, గుండెల్లో కన్నీరేదండి? ఏది? ఏడ కన్నీరు నాయన, ఎప్పుడు ఆపుతావు, పరిగెద్దామని మేము చూస్తుంటేనా అన్నట్లుగా మన జీవితం ఉండిపోతుంది కదా. ఎస్తేరు పట్టిన పట్టు మనకొస్తే దేవుడు నీ పక్షమై కదలబోతున్నాడు. దేవుడు నీ పక్షమై ఈ అంత్య దినాల్లో దేవుడు ఆ కార్యాలు మరి విశేషంగా జరిగించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఉపవాసంలోనికి వచ్చారంట. దేవుడు పశ్చాత్తాపపడి పట్టణాన్ని మార్చేశాడంట. రానుద్దేశించినటువంటి శాపం, ఉగ్రత ఆ పట్టణం మీదకి రాకుండా ఏది కారణమైందో తెలుసా? ఉపవాస ప్రార్థన. అయిపోయింది. ఇక ఆలోచించండి, మన పితరులు ఉపవాసం ఉండి ఇన్ని గొప్ప కార్యాలు వారు చూస్తే మరి మన పరిస్థితి ఏంటి? చిన్న చిన్న విషయాల దగ్గర అధిగమించలేని పరిస్థితుల్లో ఎంతకాలం ఉండిపోదాం? ఎంతకాలం ఇక్కడే ఉండిపోదాం? సతికిల పడదాం? ఒక రోషం కలిగి లేవద్దా? ఎంత వారి వయసు? ఒక ఆవిడ వయసేమో 85, ఇంకో ఆవిడ వయసేమో 83. కొన్ని సంవత్సరాలు కన్నీళ్లతో వారానికి 2 ఆన్లైట్లు చేసి జీవితాన్ని దారబోసుకున్నారు. కన్నీరు మున్నీరు అయిపోయారు. ఐలాండ్ అంతటిని రక్షించి ఫుల్ స్టాప్ పెట్టేయడానికి కారకులయ్యారు. దేవునికి స్తోత్రం. కాసేపు ఉద్రేకం అవటానికి కాదు ఈ మాటలు, కాసేపు ఎంకరేజ్ కోసం కాదు ఈ మాటలు, మిమ్మల్ని ఏదో మోటివేషన్ చేయడానికి కాదు. మనం ఇలా మారాలి. 1% అన్న మారలేమా? 1% అన్న మారలేమా? ఈ భారం 1% కూడా మనకి రావద్దా? ఎవరో బతుకాలకైతే మనకి ఎందుకులేండి, మేము వెళ్తున్నాం చర్చికి చాలు అని చెప్పి ఎంతకాలం అనుకుంటావు? వారి రక్షణ మీ మీదే పెట్టాడు కదా దేవుడు. ఇందుకోసమే మొర్దెకై ఏమన్నాడు? ఇందు నిమిత్తమే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో. హల్లెలూయా. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని ఆలోచించుకో. నీ జాతి వారందరిలోకెల్లా ముందుగా ఆయన నిన్ను రక్షించింది ఎందుకోసమో ఎరగలుగుతున్నావా? ఇందుకోసమే. ఇందుకోసమే నువ్వు రక్షించుకోగలవు, నీ జాతిని రక్షించుకోగలవు, నీ జాతిని రక్షించుకోగలవు. ఉపవాస ప్రార్థన అందుకు నువ్వు ఉపయోగించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక తర్వాత దినాల్లో మనం కార్యాలను చూడబోతున్నాం. ఏ విషయాల కొరకైతే మనం మాట్లాడుకున్నామో, ప్రార్థించామో, ఆశ కలిగి దేవుని స్వరాన్ని విన్నామో, ఈ కార్యాలు ఈ నిజ స్వరూపాలు రాగల దినాల్లో మనం చూడబోతున్నాం. మన తండ్రి మనకు అనుగ్రహించబోతున్నాడు. పట్టు లేని, పటుత్వం లేని, చావలేని జీవితాన్ని పక్కన పెట్టి ప్రార్థన కలిగి రోషము పూని దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థనా పరులు పడిపోయినటువంటి వారిని ర్యాకింగ్ చేయటం కాదు, పబ్లిసిటీ చేయటం కాదు, వారిని తిరిగి లేపుకుందాం, తిరిగి కట్టుకుందాం. ప్రార్థనా ప్రాకారాలను ఇవ్వండి ప్రభు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని మనం అంగలారుద్దాం. దేవుడు కదలబోతున్నాడు, దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు, దేవుడు లేపుకోబోతున్నాడు, దేవుడు పంపబోతున్నాడు, దేవుడు ఇవ్వబోతున్నాడు. మన ప్రాంతాలని, నినేవే పట్టణాన్ని మార్చిన లాగున మన ప్రాంతాలను మన దేవుడు రక్షించగలడు, రక్షించబోతున్నాడు. ఉపవాసములో కన్నీరు కార్చే మనల్ని ఆయన చూసినప్పుడు పశ్చాత్తాపపడి ఆయన కదలబోతున్నాడు. అట్టి కార్యాన్ని దేవుడు మన ఏరియాలో జరిగించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.